హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు హైదరాబాద్ నుంచి తిరుపతి వరకు చీప్ అండ్ బెస్ట్లో ఎలా వెళ్ళాలనేది మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఫ్యాన్లు, లైట్లు అన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మనం అయితే మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు డే 2 and 3. మనకు ఫోన్ అయితే ఎక్కడి వరకు అలో చేస్తారనేది తెలీదు. ఇక్కడే స్పెషల్ ఎంట్రీ దర్శనం అని ఉంది, అక్కడ లైన్ వెళ్తున్నారు కదా, చూద్దాం ఎక్కడి వరకు అలో చేస్తారు. అక్కడ వరకు వీడియో అయితే తీద్దాం. ఇదే లాస్ట్ పాయింట్ మేబీ వీడియో తీయడం. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనకు ఒకటి సూక్తి కనిపిస్తుంది, ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సో తిరుమలలో ఇదైతే పక్కాగా కనిపిస్తుంది మనకు. సో ఆఫ్టర్ దర్శనం అయితే కొంచెం రిలాక్స్డ్గా ఉంది దేవుణ్ణి చూసిన తర్వాత. నెక్స్ట్ వచ్చేసి 2-3 ఫోటోలు దిగినాయి ఇక్కడ చూడండి. ఇక్కడ స్వాములు అయితే చాలా బాగా ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. సో అయిపోయిన తర్వాత లేట్ అయింది కాబట్టి నాకు దర్శనానికి డైరెక్ట్ గా నేను ఇక్కడ గోబీ మంచూరియా తిన్నా. గోబీ మంచూరియా తిని మళ్ళీ లాకర్కి అయితే ఇది లాస్ట్ డే. ఇప్పుడైతే ఇక్కడ హారతి జరుగుతున్నట్టుంది, మనకు గంట సౌండ్ వినపడుతుంది కదా. ఈరోజు అయితే లాస్ట్ డే. నిన్న మార్నింగ్ దిగాను, నిన్న దర్శనం అయిపోయింది 10 o'clock వరకు. ఈరోజు ట్రైన్ రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నా ఈవినింగ్. వరాహస్వామి టెంపుల్ ఉంది, సో అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకుని మళ్ళీ వెళ్ళిపోదాం. ఓకేనా? కళ్యాణం జరుగుతుంది చూడండి లైవ్. కానీ ఇక్కడ ఉంటే వైబే వేరబ్బా. ఇది చూసారు కదా రథం, ఇది రథయాత్ర జరిగినప్పుడు ఈ రథాన్ని తీస్తారు. మనం యాక్చువల్గా ఇక్కడ ఎగ్జిట్ అవుతాం కదా. ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడే మాతృశ్రీ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రం. సో ఇక్కడికి చాలా మంది వస్తారు. ఇంకా 2-3 ఉన్నాయి, కాకపోతే అవి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు. సో నేను ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడే తింటాను. యాక్చువల్గా ఇక్కడ వరాహస్వామి టెంపుల్ ఉంది కదా, ఇక్కడ షార్ట్లు అయితే అలౌడ్ ఉండదు, లేకపోతే బయటకు పంపించేస్తారు. వరాహస్వామి టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఫైనల్లీ తిరుమల నుంచి అయితే తిరుపతికి వచ్చేసిన. తిరుమలలో ఒక ఇష్యూ జరిగింది. ఆ ఇష్యూ ఏంటంటే నా చెప్పులు ఎవడో కొట్టేశాడు గుడి దగ్గర. సో నేను మళ్ళీ కొనుక్కుంటున్నా చూడండి. ఫుల్ టైర్డ్ అయినా, మొత్తం హ్యూమిడిటీ బాగుంది. అసలు పైన నుంచి వచ్చేసి ఒక థమ్స్అప్ తాగుదామని తాగుతున్నా. ట్రైన్ ఎక్కాక మళ్ళీ అప్డేట్ చేస్తాం. స్టేషన్కి అయితే వచ్చేసాం మనం ఫైనల్గా. టైం వచ్చేసి 3:50 అవుతుంది. 5:30కి ట్రైన్ వెయిటింగ్. ఇంకా చాలా టైం ఉంది, 1.5 hours. ఇప్పటికే మస్తు టైర్డ్ అయి ఉన్నా. అంటే ఈ ఎస్కలేటర్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ ఏం సర్వీస్ చేస్తారో ఏమో. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అని వేర్ ఇస్ మై ట్రైన్లో చూపించింది, బట్ నేనేమో 3లో కూర్చుంటే అది 5కి వెళ్ళిందట. టైం వచ్చేసి 4:30, 4:20 అట్లా అవుతుంది. సో వీళ్ళు గో ప్లాట్ఫామ్ నెంబర్ 5. సో మన ట్రైన్ ఇదే. ఇటు సైడు 5, ఇది 4, ఇది 3, అది 2, 1 అక్కడ. నా అదృష్టం ఏంటో కానీ S4 దగ్గర నా భోగి. డైరెక్ట్ S4 దగ్గర దిగిన నేనైతే. ఇక్కడ డోర్లు అయితే ఓపెన్ చేయాలి. అమ్మ డోర్లు అయితే ఓపెన్ అయిపోయినాయి. 76 November లోయర్ బెర్త్. ఇదే మన సీటు. ఈ విండోస్ ఇట్లా ఓపెన్ చేసి కూర్చుందాం. ఇక్కడ కూర్చున్నా మొత్తం చెమటలతో అయితే తడిచిపోయినా, ఎగ్జాస్ట్ అయిపోయినా. నేనైతే మధ్యలో బ్లాక్ తీస్తానో లేదో తెలియదు, కానీ ఇంటికైతే వెళ్ళిపోతాం సీదా. ఓకే, లెట్స్ గో. ఇది మన ట్రైన్.
లోపల ఘోరంగా ఉక్కపోస్తుంది. నేనైతే బయటకు వచ్చేసిన, ఇంకా నా వల్ల కావట్లేదు. లోపల ఫ్యాన్లు లైట్లు అన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. సో మనం అయితే మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, హలో. చలో భయ్య, చెప్పులు అయితే దొబ్బేసారు తిరుపతిలో. ఎక్కడ అంటే ఏం టెంపుల్ అది, వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్తుంటే దొబ్బేసారు. సో ఇదే మన కథ, ఇది మన అవుట్లుక్. ఫైనల్లీ మనం అయితే ఇంటికి రీచ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుద్దాం. బాయ్ బాయ్ గైస్. ఇప్పుడైతే మీకు బడ్జెట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. హైదరాబాద్ నుంచి తిరుపతికి బెస్ట్ అండ్ బడ్జెట్ టూర్ ప్లాన్ అయితే మీకు చెప్పబోతున్నా. సో చూడండి, దీంట్లో మనం ముందుగా వచ్చేసి 4 parts గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ టికెట్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి అనేది తెలియాలి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే ఎలా వెళ్ళాలి అనేది తెలియాలి. నెక్స్ట్ వచ్చేసి అకామిడేషన్, ఎక్కడ ఉండాలి వెళ్తే, ఫుడ్ ఎక్కడ తినాలి, అలా 4 points వచ్చేసినాయి కదా మనకు. వచ్చేసిన తర్వాత మనకు ఇప్పుడు టికెట్స్ ఎవ్రీ మంత్ 24th to 25th కి మనకు టీటీడీ ఆన్లైన్ లో రిలీజ్ అవుతాయి. అది 10 o'clock కి రిలీజ్ అవుతాయి. 1 గంట సేపే ఉంటాయి. ఇమీడియట్ గా బుక్ చేసుకోవాల్సి వస్తుంది ఆన్లైన్ లో టీటీడీ వెబ్సైట్ లో. సో ట్రాన్స్పోర్టేషన్ సెకండ్ వచ్చేసి ట్రైన్, నాన్ ఏసీ, ఏసీ ఎంత అవుతుంది. ఏసీ వచ్చేసి మనకు 300 నుంచి 500 లో జనరల్ లో దొరికిపోతాయి. సో థర్డ్ ఏసీ నుంచి ఫస్ట్ ఏసీ వరకు మనకు 1070 నుంచి 2515 వరకు అవుతుంది. వెబ్సైట్ వచ్చేసి మనకు డైరెక్ట్ డిఫాల్ట్ ఉంటది IRCTC. నెక్స్ట్ ఇదైతే 1 month ప్రియర్ అయితే బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ బుకింగ్స్ ఆర్ దేర్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ బస్ త్రూ వెళ్ళొచ్చు, ఆల్వేస్ గా అవైలబుల్ గా ఉంటాయి. 1 day బిఫోర్ చేసుకుంటే సరిపోయింది. మనం ప్రైస్ వచ్చేసి మనకు 750 నుంచి 3000 వరకు ఉంటది. ఆ ఫ్లైట్ వచ్చేసి మనకు 6800 ప్లస్ టాక్సెస్ ఉంటది. 1 month ప్రియర్ బుకింగ్ అయితే చేసుకోవాలి. అకామిడేషన్ వచ్చేసి మనకు సేమ్ డే దర్శన్ టికెట్లు వచ్చిన రోజు మనకు అకామిడేషన్ టికెట్ ఫ్రమ్ 100 to 1000 అయితే ఉంటాయి. తిరుమలలో డైరెక్ట్, తిరుపతిలో కాదు, తిరుమలలో ఉంటాయి, తిరుపతిలో కూడా ఉంటాయి. సో మనకు తిరుమలలో అక్కడే ఉండాలనుకున్న వాళ్ళు మనం దాంట్లో సేమ్ డే బుకింగ్ లో చేసుకుంటే సరిపోయింది. స్పెషల్ ఎంట్రీ టికెట్ చేసుకున్న రోజే ఇది చేసుకోవాలి. నెక్స్ట్ ప్రైవేట్ హోటల్స్ మనకు తిరుపతిలో ఉంటాయి, తిరుమలలో ఉండవు. సో ఇది వచ్చేసి మనకు 1000 నుంచి 10,000 వరకు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ మనకు మనం ఆర్గనైజ్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఫుడ్ అనేది టిఫిన్ అయితే మనకు డైలీ 50 రూపీస్ ఉంటది. సో లంచ్ వచ్చేసి మనం ఫ్రీ అన్నప్రసాదం తినొచ్చు, అది 0 కాస్టింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రీ అన్నప్రసాదమే, మళ్ళీ డిన్నర్ కూడా చేయొచ్చు. సో ఒకవేళ మనం ఇఫ్ వీ నీడ్ టు ఈట్ ఇన్ హోటల్స్ దెన్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 100 to 500 పర్ మీల్. సో మన ఫైనల్ బెస్ట్ బడ్జెట్ వచ్చేసి టికెట్స్ కి 300 రూపీస్, ట్రాన్స్పోర్టేషన్ అప్ అండ్ డౌన్ ట్రైన్ లో అయితే బెస్ట్ 800 రూపీస్ లో అయిపోయింది. ప్లస్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అక్కడ 200 ఉంటది. అకామిడేషన్ ఫ్రీ ఇన్ లాకర్స్, అక్కడే పడుకోవచ్చు. అక్కడ ఒక చాప్ ఇస్తారు, అవన్నీ ఇస్తారు, ఆధార్ కార్డ్ చూపిస్తే సరిపోయింది. ఫుడ్ వచ్చేసి ఓన్లీ టిఫిన్ ఛార్జ్ 50 రూపీస్. బయట తినాలనుకుంటే పర్ మీల్ కి వచ్చేసి 100 రూపీస్ అవుతుంది. లేదంటే మనం అక్కడనే ఫ్రీ అన్నప్రసాదం దగ్గర తినేయచ్చు. టోటల్ 300, 800, 200, 250, 1550 లో మనం హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళేసి రావచ్చు. సో ఈ వీడియో గిట్లా మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి నన్ను అడగండి, నేను మీకు అప్డేట్ ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై గైస్.